అజొల్లా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అజొల్లా అనేది ఫెర్న్ జాతి మొక్క. ఒకప్పుడు వరి పొలాల్లో, మడుగుల్లో సహజసిద్ధంగా పెరిగేది. గత దశాబ్ద కాలంగా అజొల్లాను పశువుల దానాలో కలిపి కూడా వాడుతున్నారు. తద్వారా పశువుల్లో పాల దిగుబడి, వెన్న శాతం పెరిగిందనేది వాడిన రైతుల అభిప్రాయం. ఇందుకు పూర్వం అజొల్లా వరి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుగా వాడుకలో ఉంది. మితిమీరిన రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను గుర్తిస్తున్న రైతులు సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. నత్రజనినిచ్చే అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులతో పాటుగా అజొల్లాను కూడా వరి వ్యవసాయంలో వాడుతున్నారు. సేంద్రియ ఎరువుగా అజొల్లా వాడకం ప్రయోజనాల గురించి నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. సాధారణంగా మనకు పంటలు పండించడానికి రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులు అనేవి చాలా ముఖ్యమైనవి. అంటే రసాయన ఎరువులు అంటే మనకు యూరియా కానీ, పొటాష్ కానీ, డిఏపి కానీ వాడుతుంటాం. అంటే ఈ జీవన ఎరువుల్లో మాత్రం మనం వాడేది సూక్ష్మజీవుల సముదాయం. అయితే ఈ యొక్క జీవన ఎరువుల్లో మనకు చాలా ముఖ్యమైనది అజొల్లా. ఈ అజొల్లా అనేది ఒక ఫెర్న్ జాతి మొక్క. ఇది నీటిపై తేలియాడుతూ ఉంటుంది. ఈ నీటిపై తేలియాడే ఫెర్న్ జాతి మొక్క మీద సైనోబ్యాక్టీరియా అనేది ఉంటుంది. దీన్ని అనబినా అంటాము. సో ఈ అనబినా అనే సైనోబ్యాక్టీరియం అజొల్లా అనే మొక్క పైన ఉండి నత్రజని స్థిరీకరిస్తూ ఉంటుంది. అంటే వాతావరణంలో ఉన్న నత్రజని ఈ అజొల్లా మొక్క పైన స్థిరీకరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ అజొల్లాని మనం నేలలో కనుక కళ్ళెదునినప్పుడు ఆ స్థిరీకరించిన నత్రజని అనేది మట్టిలోకి చేరి తర్వాత వేరు ద్వారా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. సో అయితే ముఖ్యంగా మనం ఈ అజొల్లాను మనం కనుక వాడే పద్ధతులు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ అజొల్లాను వరి పంటకు వాడతాము. ఈ వరి పంటకు వేయటానికి ముందు అంటే నాటడానికి ముందు ఈ దమ్ము చేసిన పొలంలో ఈ అజొల్లా అనేది వేయటం ద్వారా ఒక 10 నుంచి 15 రోజుల్లో 60 టైమ్స్ అంటే 60 సార్లు ఎక్కువ పెరుగుదల, అంటే పెరుగుదల ఫాస్ట్గా ఉండి వితిన్ 10 to 15 డేస్లోనే మనకి పంట అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మనం నాటు పెట్టడానికి ముందు మరొకసారి దమ్ము చేయడం వల్ల ఈ పెరిగిన అజొల్లా అనేది నేలలో కలిగి దున్నబడి నత్రజని అందించబడుతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. ఇంకొక విధానం ఏంటంటే నాటు పెట్టిన 10 నుంచి 15 రోజుల తర్వాత ఆల్రెడీ పెరిగిన నారుమడి అంటే ఆల్రెడీ పెరిగిన అజొల్లా కల్చర్ని తీసుకొచ్చి ఈ నాటు పెట్టిన పొలంలో వేయటం ద్వారా ఇలా కూడా ఒక 10 నుంచి 15 రోజుల్లో మనం వేసిన అజొల్లా అనేది పొలం అంతా కూడా విస్తరిస్తుంది. ఎప్పుడైతే మనం నీరు తీసివేస్తామో ఆ అజొల్లా అనేది నేల దగ్గరికి చేరి కుళ్ళిపోయి తర్వాత డికంపోజ్ అయిన తర్వాత పంటకి నత్రజని అందించడం జరుగుతుంది. సో ఇది రెండో రకమైన పద్ధతి. ఈ అజొల్లా అనేది మనం తయారు చేసుకున్న విధానానికి మనం చూసినట్లయితే మనము ముఖ్యంగా ఒక 5 నుంచి 10 మీటర్ల పొడుగు గల తొట్టెలను తయారు చేసుకొని, ఈ తొట్టె పొడుగు అనేది మనం చేసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. దాంట్లో ఒక 15 సెంటీమీటర్ల హైట్ కలిగిన తొట్టెను తయారు చేసుకొని ఈ తొట్టెలో ఒక పాలిథిన్ కవర్ను కప్పి దాంట్లో సగాని వరకు నీటిని నింపి ఈ నీటిలో మనం ఈ యొక్క అజొల్లా కల్చర్ అనేది వదలాలి. సో ఈ అజొల్లా కల్చర్ని వదిలేటప్పుడు మనం ఒక 10 కేజీల అజొల్లా కల్చర్కి ఒక 2 కేజీల డంగ్ అంటే పశువుల పేడను కలపడం, దాంతోపాటు 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్ని కలపడం ద్వారా ఇది తొందరగా అది మల్టిప్లై అయ్యి తొందరగా పెరుగుదల ఎక్కువగా ఉండి ఒక వారం రోజుల్లోనే ఆ తొట్టె మొత్తం కూడా విస్తరిస్తుంది. సో ఈ పెరిగిన మన ఈ అజొల్లా కల్చర్ అనేది మనం వరి పొలంలో నాటడానికి ముందు కానీ నాటిన తర్వాత కానీ వేయడం ద్వారా మళ్ళీ అది పెరిగి పొలం అంతా విస్తరించి మనము డికంపోజ్ చేయడం ద్వారా నత్రజని రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనం కల్చర్ని డెవలప్ చేసుకుంటూ ఈ అజొల్లా అనేది తొందరగా పెరిగి మొక్కకు నత్రజని అందిస్తుంది. సో ఈ నత్రజనితో పాటు ముఖ్యంగా దీంట్లో సేంద్రియ కర్బనం, పొటాష్ కూడా మొక్కకు అందుతుంది. దీంతోపాటు మొక్కకు కావాల్సిన హార్మోన్లు, ఎంజైమ్స్ కూడా మొక్కకు అందుతుంది. ఇది ముఖ్యంగా చాలా సహజ సిద్ధమైనది. దీంట్లో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి పంట తొందరగా అంటే నేల యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి పంట తొందరగా పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. పశువులు పెంచే రైతులు కూడా ఈ మధ్యకాలంలో ఈ అజొల్లాను పెంచి పశువుల దానాగా కూడా వాడుతున్నారు. సో దీంట్లో ఉండే నత్రజని అంటే ప్రోటీన్స్ కాబట్టి ఆ ప్రోటీన్ల వల్ల పాల ఉత్పత్తి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రైతులందరూ కూడా జీవ నియంత్రణశాల నుంచి అంటే జీవన ఎరువులు తయారు చేసే ల్యాబ్ నుంచి మనకు కావాల్సిన ఈ అజొల్లా కల్చర్ని తీసుకొచ్చి ఒక తొట్టిలో మనకు పెంచుకున్నట్లయితే ఆ తొట్టి నుంచి మనం పొలానికి అందజేసి ఈ విధంగా మనం అజొల్లాను మల్టిప్లై చేసుకుంటూ దాని పెరుగుదల పెంచుకుంటూ మనకు కావాల్సిన నత్రజని కూడా పొలానికి అందిస్తాము. సో ఒక ఎకరా వరి పంటకు మనకు ముఖ్యంగా 30 నుంచి 35 కేజీల వరకు కూడా ఈ నత్రజని స్థిరీకరించడానికి ఈ అజొల్లా ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 కేజీల ఈ అజొల్లా కల్చర్ని వరి పంటకు అందించడం వల్ల 5 నుంచి 6 కేజీల వరకు కూడా నత్రజని అందించవచ్చు. దాంతోపాటు కూడా కొంత మోతాదులో పొటాషియంని, కొంత మోతాదులో సేంద్రియ కర్బనం కూడా పంటకు అందించబడి మనకి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.